Good morning, students. Today we are going to solve some problems on properties of definite integrals. ఇక్కడ చూడండి ఒక 17 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ అన్నిటి ఆన్సర్ కూడా సేమ్ 5/4 వస్తుంది. ఫస్ట్ వన్ చూడండి, షో దట్ ఇంటిగ్రల్ 0 to π/2 sin x by sin x plus cos x into dx equal to π/4 or integral 0 to π/4 π/2 1/1 plus cot x dx. అండ్ సెకండ్ వన్ చూడండి, ఇలా సెకండ్ ప్రాబ్లం. థర్డ్ వన్, ఫోర్త్. ఇక్కడ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అరౌండ్ 17 దాకా ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒకటే ప్రాపర్టీ యూజ్ చేస్తాం అండ్ డెఫినెట్గా ఒక 90% వరకు ఈ క్వశ్చన్ అడుగుతాడు అన్నట్టు. ఈ 17లో ఏదో ఒక క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఇక్కడ ఒకటే ఒక ప్రాపర్టీ అండ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అని చెప్పాము కదా, లోయర్ లిమిట్ 0 ఉంటుంది అండ్ అప్పర్ లిమిట్ a ఉంటుంది. అండ్ f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a minus x. f of a minus x. ఇప్పుడు మనం చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 0 to π/2నే చేసాం. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఫస్ట్ ప్రాబ్లం ఏదైనా ఒకటి తీసుకోండి. ఇంటిగ్రల్ 0 to π/2 1/1 ప్లస్ cot x dx. ఇదే ప్రాబ్లం కదా. దీన్ని ఏం చేస్తున్నాం, ఫస్ట్ లెట్ i ఈక్వల్ టు అని తీసుకోండి. ఇంటిగ్రల్ 0 to π/2 1/1 ప్లస్ cot θ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, cos θ by sin θ, that is cos x by sin x into dx equal to integral 0 to π/2, take the LCM, 1 by sin x plus cos x by sin x. ఈ sin x కాస్త ఏమవుతుంది, న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. దెన్ ఇంటిగ్రల్ 0 to π/2 sin x by sin x plus cos x into dx. ఇది ఫస్ట్ ప్రాబ్లం. మనం అడిగింది ఇలా అడుగుతారు, ఇంటిగ్రల్ 0 to π/2 sin x by sin x plus cos x into dx equal to π/4 ఆర్ ఎవాల్యుయేట్ అని కూడా అడుగుతాడు. ఎవాల్యుయేట్ 0 to π/2 sin x by sin x plus cos x into dx అంటాడు. ఆర్ ఇంటిగ్రల్ 0 to π/2 1/1 plus cot x అడుగుతాడు. సో ఇక్కడ చూడండి, మనం అదే ప్రాపర్టీ, ఈ ఫస్ట్ ప్రాపర్టీని మనం ఇప్పుడు అప్లై చేద్దాం. ఇయర్ ఏ ఈక్వల్ టు ఏముంది, ఇక్కడ π/2 ఉంది. అంటే మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, π/2 మైనస్ ఎక్స్. అంటే π/2 ఉంది కానీ π/2 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ 0 to π/2 ఎక్స్ ఉన్న దగ్గరలో π/2 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ సైన్ π/2 మైనస్ ఎక్స్. దట్ ఈస్ సైన్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ π/2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ π/2 అంటే ఏంటి, ఇక్కడ 90 మైనస్ θ కదా, 90 మైనస్ θ అలైడ్ యాంగిల్స్లో ఉంటుంది కదా, 90 మైనస్ θ. హియర్ 90 degrees ఈజ్ 9 ఈజ్ ఆడ్ నెంబర్. అంటే 90 degrees ఉన్నప్పుడు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సైన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, సైన్ θ కాస్ θ అవుతుంది, tan θ cot θ అవుతుంది, sec θ cosec θ అవుతుంది. అంటే బై ఇంప్లై sin θ cos θ అవుతుంది, cos θ sin θ అవుతుంది, tan θ cot θ అవుతుంది, cot θ tan θ అవుతుంది, sec θ cosec θ అవుతుంది. ఈ ఒక్క పాయింట్ మీదనే ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చేసేస్తాం అన్నట్టు. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్లో కూడా మనకు లిమిట్ వచ్చేసి 0 to π/2నే. అంటే ప్రతి ప్రాబ్లంలో కూడా మనం ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తాం, π/2 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. π/2 అనేది 90 degrees కాబట్టి 90 degrees ఉన్నప్పుడు ఆ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఎలా చేంజ్ అవుతుంది, sin θ cos θ అవుతుంది, cos θ sin θ అవుతుంది, tan θ cot θ అవుతుంది, cot θ tan θ అవుతుంది, sec θ cosec θ అవుతుంది, cosec θ sec θ అవుతుంది. దెన్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. హియర్ ఇంటిగ్రల్ 0 to π/2 sin θ అనే sin 90 మైనస్ θ అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా
కాస్ ఎక్స్. హియర్ సైన్ అనేది కాస్ అవుతుంది, కాస్ అనేది సైన్ అవుతుంది ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇక్కడ దెన్ టేక్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది 2 తీసుకోండి. సో 1 2 యాడింగ్ 1 and 2, యాడింగ్ 1 and 2. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, ఐ ఉంది. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, ఐ ఉంది. దట్ ఈస్ ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2. ఫస్ట్ ఈక్వేషన్లో ఏముంది, ఇక్కడ సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇన్ సెకండ్ ఈక్వేషన్లో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. హియర్ లిమిట్స్ సేమ్ ఉన్నాయి కదా, ఒకే లిమిట్ కిందకి రాయండి. సో ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనం స్ప్లిట్ చేస్తాం కదా 2 టర్మ్స్ ఉన్నప్పుడు. ఇంటిగ్రల్ ఇప్పుడు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉందనుకోండి, 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి స్ప్లిట్ చేస్తాం కదా. ఇన్ ది సేమ్ వే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాం, లిమిట్ ఒకటే లిమిట్ కిందకి రాసేస్తున్నాం. సో ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది, న్యూమరేటర్ని యాడ్ చేయండి. డినామినేటర్ ఏముంది ఇక్కడ, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, హియర్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, అంటే రెండు సేమే కదా. సో న్యూమరేటర్ యాడ్ చేయండి. న్యూమరేటర్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ న్యూమరేటర్ కూడా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉంది కదా. సో ఇంటిగ్రల్ 0 to π/2 sin x plus cos x by sin x plus cos x into dx. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్, దెన్ గెట్ క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 1 dx. ఇంటిగ్రల్ 1 dx means x. ఇంటిగ్రల్ 1 dx means x plus c. హియర్ లిమిట్స్ ఉన్నాయి కదా 0 to π/2. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది, ఐ ప్లస్ ఐ 2i, ఐ ప్లస్ ఐ 2i. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ 2i ఈక్వల్ టు π/2, దెన్ i ఈక్వల్ టు π/2 ఇంటూ 2, దట్ ఈస్ π/4. i ఈక్వల్ టు π/4. వేరే i అనేది ఏం తీసుకున్నాం మనం ఇక్కడ, లెట్ ఇదే కదా వాల్యూ మనకి. సో ద గివెన్ ఆన్సర్ ఈస్ ఇంటిగ్రల్ 0 to π/2 sin x by sin x plus cos x into dx equal to π/4 is the answer of first problem. ఇక్కడ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇవే స్టెప్స్ వస్తాయి. ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటాం మనం, లెట్ ఐ ఈక్వల్ టు ప్రాబ్లం కన్వర్షన్ ఉంటే కన్వర్షన్ చేసి తీసుకుంటాం, లేకపోతే యాజ్ డీస్ తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ స్టెప్ యూజ్ ద ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే ఏముంది అక్కడ, ఇంటిగ్రల్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a minus x, where a is 90 degrees. సో మనం ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, అన్ని ప్రాబ్లమ్స్లో కూడా π/2 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. లెట్ us see another ప్రాబ్లం. ఇక్కడ రూట్లలో ఉన్న ఒక ప్రాబ్లం చేద్దాం, లేకపోతే ఇక్కడ ఒకటి ఏదైనా ఒకటి రూట్లలో ప్రాబ్లం చేయండి ఒకటి. లెట్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 రూట్ tan x by root tan x plus root cot x into dx. Take equation number 1. అండ్ ఇక్కడ మనకు ప్రాపర్టీ ఏముంది, ఇంటిగ్రల్ 0 to a f of x into dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a minus x into dx, వేరే ఏ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ π/2, అంటే x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, a minus x. a minus x means π/2 minus x, that equal to I equal to integral 0 to π/2 square root of tan minus π/2 minus x by square root of tan minus π/2 minus x plus square root of cot of π/2 minus x into dx. Here 90 minus theta కదా, సేమ్ చెప్పాం కదా ఇక్కడ
tan theta అనేది ఏమవుతుంది 90 degrees ఉన్నప్పుడు cot theta అనేది tan theta అవుతుంది. అలాగే యాంగిల్స్లో చెప్పాం కదా, ఇక్కడ సేమ్ ఇంటిగ్రల్ 0 to π/2 స్క్వేర్ రూట్ ఆఫ్ అలానే ఉంచండి tan 90 minus theta అంటే 90 minus theta ఫస్ట్ క్వాడ్రంట్. ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ tan ఈజ్ పాజిటివ్ అండ్ 90 degrees ఉంది కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. tan అనేది ఎలా చేంజ్ అవుతుంది, కాట్గా. సో ఇక్కడ డినామినేటర్ వస్తే కాట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, tan into dx. Take equation number 2. Here adding 1 and 2 we get in left hand side I plus I, in right hand side in first equation lo emundi root tan x by root tan x into root cot x. in second equation lo emundi left right hand side lo root cot x by root cot x plus root tan x into dx. ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకే లిమిట్ కిందకి రాసేద్దాం. అయితే లిమిట్ కామన్ తీస్తున్నాం అన్నట్టు. ఇక్కడ ఉన్న టర్మ్ ఏంటి, రూట్ tan x బై రూట్ tan x ఇంటూ రూట్ cot x. సెకండ్ టర్మ్ ఏముంది ఇక్కడ, రూట్ cot x బై రూట్ cot x ప్లస్ రూట్ tan x ఇంటూ dx. అవసరం కూడా స్ప్లిట్ చేస్తాం కాబట్టి ఇంటిగ్రల్ 0 to π/2 డినామినేటర్ సేమ్ ఉంది, దెన్ న్యూమినేటర్ యాడ్ చేసేయండి బై రూట్ tan x ప్లస్ రూట్ cot x ఇంటూ dx. సేమ్ టర్మ్స్ కదా, క్యాన్సిల్ చేయండి. ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ I ప్లస్ I 2i. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 1 dx. ఇంటిగ్రల్ 1 dx ఈజ్ x. Here limits 0 to π/2. Here substitute the upper limit and lower limit. Then 2i equal to π/2. Then I equal to π/2 into 2 is π/4. I equal to π/4. Therefore I equal to తీసుకున్నాం ఇక్కడ ఇంటిగ్రల్ 0 to π/2 root tan x by root cot x plus root tan x into dx equal to π/4 is the answer of second problem. ఇక్కడ సేమ్ అన్ని ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం చూడండి, ఇస్ ద 10th one. Evaluate integral 0 to π/2 sin power nx into cos power nx. ఈ ప్రాబ్లం కూడా సేమ్. Let I equal to integral 0 to π/2 sin power nx by sin power nx into cos power nx dx. Take equation number 1. Here use the property integral 0 to a f of x into dx equal to integral 0 to a f of a minus x. ఇక్కడ వేరే ఈక్వల్ ఏముంది, π/2 అంటే x ప్లేస్లో π/2 మైనస్ x సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ 0 to π/2 sin power n ఇంటూ π/2 మైనస్ x బై sin power n ఇంటూ π/2 మైనస్ x ప్లస్ కాస్ పవర్ n ఇంటూ π/2 మైనస్ x ఇంటూ dx. ఎవరెలా ఉన్నా మనకేంటి ఇక్కడ 90 మైనస్ θ ఫస్ట్ క్వాడ్రంట్. ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ అండ్ కాస్ ఆర్ ఆల్ ఆర్ పాజిటివ్ అండ్ సైన్ θ అనేది ఏమవుతుంది, కాస్ θ. కాస్ θ అనేది ఏమవుతుంది, కాట్ θ. ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ అనేది ఏమవుతుంది, కాస్ పవర్ n x, కాస్ పవర్ nx. హియర్ కాస్ అనేది సైన్ పవర్ nx into dx. Take equation number 2. Same step, adding 1 and 2 we get in left hand side I plus I, in right hand side integral 0 to π/2 sin power nx by sin power nx into cos power nx into dx. In second equation integral 0 to π/2 ఇక్కడ ఏముంది, cos power nx by cos power nx into sin power nx into dx.
ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ I ప్లస్ I 2i ఇంటిగ్రల్ 0 to pi by 2 ఒకే లిమిట్ కిందికి రాసేస్తున్నాం. ఫస్ట్ టర్మ్ sin power nx by sin power nx into cos power nx. సెకండ్ టర్మ్ cos power nx by cos power nx into sin power nx into dx. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, అంటే డినామినేటర్ సేమ్, దెన్ న్యూమరేటర్ యాడ్ చేసేయండి. ఇంటిగ్రల్ 0 to pi by 2. ఫస్ట్ న్యూమరేటర్ sin power nx and second numerator cos power nx. Already we have denominator sin power nx into cos power nx, cos power nx into sin power nx. So denominator same kada, and denominator and numerator all same, then cancel it. Integral 0 to pi by 2 1 dx. Integral 1 dx is x, where limit 0 to pi by 2, that is pi by 2 minus 0, that is pi by 2. Here 2i equal to pi by 2, then I equal to pi by 4. Here I equal to ఏం తీసుకున్నాం, రిటర్న్ తీసుకున్నాం కదా, అంటే ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power nx by sin power nx into cos power nx into dx equal to pi by 4. This is the answer. Here ఇక్కడ n ఉంది కదా, అదే n వాల్యూ ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ చూడండి. ఇక్కడ n ఈక్వల్ టు ఏముంది, 2 ఉంది. ఇక్కడ n ఈక్వల్ టు ఏమున్నట్టు, 3 ఉన్నట్టు. సేమ్ tan θ ఏమని రాస్తాం, sin θ by cos θ, అంటే sin క్యూబ్ x by cos క్యూబ్ x. టేక్ ఎల్సిఎం, cos క్యూబ్ x ప్లస్ sin క్యూబ్ x, ఈ cos క్యూబ్ x కాస్త పైకి వెళ్ళిపోతుంది. సో ఇది కూడా సేమ్. ఇక్కడ n ఈక్వల్ టు 4, హియర్ 8, హియర్ 10, హియర్ 12, హియర్ 20. ఏ ప్రాబ్లం ఇచ్చినా మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఆన్సర్ అనేది 5/4 వచ్చేస్తుంది. బ్లైండ్గా ఎన్ని స్టెప్స్ అయితే ఉన్నాయో అన్ని స్టెప్స్ రాసుకుంటూ పోవచ్చు. ఇక్కడ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా 5/4 వచ్చేస్తుంది. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి అడగండి. అన్ని ప్రాబ్లమ్స్ సేమ్.